అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేయదలుచుకున్నాను. ఎందుకంటే నా 17-18 సంవత్సరాల ప్రాక్టీస్లో ఎంతోమంది పేషెంట్లు చూశాను. చాలామంది నేను ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు కొన్ని డౌట్స్తో వస్తారు. కొన్ని డౌట్స్కి అయితే క్లారిటీ ఉంటుంది, కొన్ని డౌట్స్ అయితే బేస్లెస్ డౌట్స్ ఉంటాయి. కొన్ని అయితే అసలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఇది డౌటా లేకపోతే ఎందుకు అట్లా జరుగుతుందంటే బయట అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెరిగిపోయి ఏది కరెక్టో ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి డౌట్స్ చాలామంది అడిగారు. దాని మీద ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే చాలామందికి ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ముందు కొన్ని క్లారిటీ వస్తుందనే ఉద్దేశంలో ఒక ఎడ్యుకేషనల్ వీడియో లాగా చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ కొద్దిగా పెద్దగా అయింది, వీడియో 10 minutes అయింది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ నేను చాలా వరకు తగ్గించాను. అందరికీ తెలుసు బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ ఆన్సర్స్. కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్కి సమాధానం వాళ్ళకి తెలియదు. అటువంటి క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసి బ్రీఫ్గా ఆన్సర్ చెప్పడం జరిగింది. దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అటువంటి క్వశ్చన్స్ ఆన్సర్కి కరెక్ట్ సమాధానం నేను చెప్తాను. ఈ వీడియో చాలా క్లుప్తంగా సింపుల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను 10 క్వశ్చన్లు మాత్రమే నేను ఫ్రేమ్ చేశాను. బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్, మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మెయిన్ టాపిక్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, అందరూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? చాలామందికి తెలుసు ఇది, ఎందుకంటే ఇది చాలామందికి క్వశ్చన్ లాగా కూడా కనపడకపోవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, అందరూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటంటే, మీరు గమనించాలి, అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యపడదు, అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ డోనర్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ రా మెటీరియల్. మనకు రా మెటీరియల్ లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. కాబట్టి అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కుదరదు. ఎవరికైతే డోనర్ బాగుంటుందో వాళ్ళకి మాత్రమే చేయొచ్చు. డోనర్ బాగుంది లేదు అని డాక్టర్ గారు చూసి చెప్పగలరు, అదనమాట. కాబట్టి ఈ పాయింట్ మీరు గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అనేది క్వశ్చన్. యాక్చువల్గా మినిమం ఏజ్ లిమిట్ అయితే 25 years అండ్ అబౌవ్ బెటర్ అండి. ఎందుకంటే 22-23 చేయకూడదని కాదు, మామూలుగా 25 years తర్వాత కొద్దిగా హెయిర్ ఫాల్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 22 to 25 హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాము, ఇంకో పక్క హెయిర్ పోతుంటుంది, హెయిర్ ఫాల్ స్టెబిలైజ్ అవ్వదు. కాబట్టి 25 తర్వాత చేసుకోవడం మంచిది. అఫ్కోర్స్ 25 years కూడా స్టెబిలైజ్ అవ్వదు, కానీ 25 to 30 years, 25 to 35 years మనం బాగుండాలి. కాబట్టి ఆ టైంలో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కావాలంటే 1 or 2 procedures చేసుకుని మనము 10 to 15 years బాగా మెయింటైన్ చేయడము కుదురుతుంది. కాబట్టి 25 అబౌవ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ 25 బిలో చేసుకుంటే ఏం జరగవచ్చు అంటే, మీకు అన్నెసరీ సెకండ్ ట్రాన్స్ప్లాంట్, థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది, ఒక రీజను. రెండవది, మనకు 25 years టైంలో, 25 కంటే తక్కువ ఉన్న వయసులో మనకు ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ఫాల్ మనకు స్టెబిలైజ్ అవ్వదు. కాబట్టి చాలామంది ముందు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఆ గ్రాఫ్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి రికమెండెడ్ ఏజ్ 25 ఆర్ అబౌవ్ డెఫినెట్గా మంచిది. మీ ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఆ ఏజ్ కన్సిడర్ చేస్తే మంచిది. రెండవది, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అని చాలామంది అడుగుతారు. మన దగ్గర ఆల్మోస్ట్ 68 years పేషెంట్ కూడా నేను చేశాను. మెడికలీ ఫిట్గా ఉంటే, అంటే ఒక పర్సన్కి ఎటువంటి హెల్త్ సంబంధించిన ఇష్యూస్ లేకపోతే ఫిట్గా ఉంటే ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. సో ఆ మెడికల్ ఫిట్నెస్ ఉందా లేదా అని మనం ట్రాన్స్ప్లాంటేషన్ ముందు కొన్ని టెస్టులు చేసి తర్వాత మనం డిసైడ్ చేసుకోగలుగుతాం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, సో గ్రాఫ్ట్కి ఫాలికల్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అదంత ముఖ్యమైన విషయం? చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు మీరు 6,000 grafts చేయరా, లేకపోతే వేరే ప్లేస్లో నాకు 8,000 grafts చెప్పారు, కాస్ట్ ఇది తక్కువగా ఉంది లేకపోతే అది ఎక్కువగా ఉంది అని అడుగుతుంటారు. మీరు గమనించాలి,
గ్రాఫ్ట్ వేరే, ఫాలికల్ వేరే. గ్రాఫ్ట్ అంటే మనకు బాడీలో మనం షేవ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఎక్కడన్నా కానీ మనం మ్యాగ్నిఫికేషన్ లెన్స్లో చూస్తే కుచ్చులుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్లో మనకు 1 కానీ 2 కానీ 3 కానీ ఒక్కొక్కసారి 6, 7 ఫాలికల్స్ ఉంటాయి. దాని యావరేజ్ మీద మనం 2.5, 2.6 హెయిర్ అని చెప్తాము. అది వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్లో ఫాలికల్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. అందువల్ల గ్రాఫ్ట్ ఫాలికల్ సేమ్ కాదు. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది చాలా మందికి అంటే గ్రాఫ్ట్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్ అంటే సేమ్. ఫాలిక్యులర్ యూనిట్ని మనం గ్రాఫ్ట్ అనొచ్చు, గ్రాఫ్ట్ని ఫాలిక్యులర్ యూనిట్ అనొచ్చు. కానీ ఫాలికల్ అంటే వేరే. అంటే ఒక గ్రాఫ్ట్లో ఫాలికల్స్ ఉంటాయి. అందువల్ల ఫాలిక్యులర్ యూనిట్, ఫాలికల్ అనే వర్డ్ ఉంది కాబట్టి చాలా మంది 2 ఒకటే అనుకొని కన్ఫ్యూజ్ పడతారు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటే సపోజ్ మీకు ఒక సర్జన్ 2000 గ్రాఫ్ట్స్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్స్ రికమెండ్ చేశాడు అనుకోండి, ఒక ప్రైస్ చెప్పాడు అనుకోండి. సో మీరు అదే రెఫరెన్స్తో మీరు ఏం చేస్తారు, ఇంకో క్లినిక్ వెళ్ళేసి 2000 గ్రాఫ్ట్స్కి ఎంత అవుతుంది అని అడుగుతారు. అక్కడ మీకు ప్రైస్ సగమే చెప్తారు వాళ్ళు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఫస్ట్ క్లినిక్లో నాకు ఎందుకో ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, సెకండ్ క్లినిక్లో తక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ మీరు గమనించాల్సింది అక్కడ గ్రాఫ్ట్సా లేకుంటే ఫాలికల్స్ నెంబర్ చెప్తున్నారా గమనించాలి. చాలామంది నేను ఇది చూశాను, వాళ్ళకి ఐడియా లేదు. సో అలాంటప్పుడు మీకు గ్రాఫ్ట్ అని చెప్పి ఫాలికల్స్ పెడతారు. ఎందుకు పెడతారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రాఫ్ట్లో సింగిల్ ఫాలికలే ఉందనుకుందాం, దాన్ని కూడా మనం గ్రాఫ్ట్ అంటాం. అలాంటప్పుడు మెడికల్ సైన్స్ ప్రకారం, టెర్మినాలజీ ప్రకారం దాన్ని గ్రాఫ్ట్ అంటాం కాబట్టి సింగిల్ ఫాలికల్ కౌంట్ కూడా మీకు గ్రాఫ్ట్ అని చెప్తారు. అంటే 2000 గ్రాఫ్ట్స్కి మినిమమ్ 4000 ఫాలికల్స్ వస్తాయి మినిమం. అలాంటప్పుడు మీకు 2000 గ్రాఫ్ట్స్ అని చెప్పి మీకు 4000 ఫాలికల్స్ వస్తాయి కాబట్టి మీకు టోటల్ అమౌంట్ 4000 గ్రాఫ్ట్స్ అని చెప్పే అవకాశం ఉంది. అంటే ఏంటి, 2000 గ్రాఫ్ట్స్లో 4000 ఫాలికల్స్ వస్తాయి కాబట్టి 4000 గ్రాఫ్ట్స్ అని చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మీకు కాస్ట్ డబుల్ అయిపోతుంది. చాలామంది ఇది గమనించాల్సిన విషయం. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. రెండవది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే సపోజ్ మన బాడీలో గ్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఫాలిక్యులర్ యూనిట్స్, దాన్ని అదే విధంగా తీసి అదే విధంగా మనం ఇంప్లాంట్ చేయాలి. ఒక్కొక్క గ్రాఫ్ట్లో 3, 4 ఫాలికల్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ సపరేట్ చేసి మనం ఇంప్లాంట్ చేసి ఒక గ్రాఫ్ట్ని 3గా ఇంప్లాంట్ చేసి 3 అని చూపించామనుకోండి, బయట ఇంప్లాంటేషన్ కనపడుతుంది కానీ మనకు రిజల్ట్స్ రాదు. చాలామంది మీరు గమనించుంటారు, ఫుల్ ప్యాక్ చేసి ఉంటారు గ్రాఫ్ట్స్ అంతా, కానీ రిజల్ట్స్ అయితే రాదు. ఎందుకంటే ఇదే కారణం. సో గ్రాఫ్ట్ని గ్రాఫ్ట్ లాగానే ఇంప్లాంట్ చేయాలి. అంటే ఫాలిక్యులర్ యూనిట్ని ఫాలిక్యులర్ యూనిట్ లాగా ఇంప్లాంట్ చేయాలి. ఫాలికల్ లాగా చేస్తే అంత రిజల్ట్స్ బాగుండవు. కాబట్టి ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. మీకు క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ఒకే రోజు 1 డే ప్రొసీజర్లో 8000 నుంచి 10,000 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయగలమా అని చాలామంది అడుగుతారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే ఒక పేషెంట్ 4-5 క్లినిక్లో ఎంక్వైరీ చేసి ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క క్లినిక్ ఒక్కొక్క నెంబర్ చెప్పింటారు. ఒక బెస్ట్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు, జెన్యూన్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము 3500 గ్రాఫ్ట్స్ కంటే చేయలేమని చెప్పినప్పుడు డిసప్పాయింట్ అవుతారు. అదేంటి సార్ ఎవరో నాకు 8000 చెప్పారు. ఒకరోజు అంటే ప్రొసీజర్ అంటే 6 to 8 hours అనుకోవాలి. ఒకరోజు ప్రొసీజర్లో మనం 8000 నుంచి 10,000 గ్రాఫ్ట్లు తీసి ఇంప్లాంట్ చేయడానికి సాధ్యపడదు. ఎందుకంటే హార్వెస్ట్ చేయడానికి 10,000 గ్రాఫ్ట్లు మనకు 6 to 7 hours అవుతుంది. ఇంప్లాంట్ చేయడానికి మళ్ళీ 8 hours అవుతుంది. మధ్యలో ప్రాసెసింగ్ చేయడానికి 1 or 2 hours పెట్టుకుంటే మోర్ దాన్ 15-20 hours అయిపోతే ఒకరోజు ఎలా చేస్తాం. కాబట్టి అది రాంగ్ ఇది అనమాట. కాబట్టి అది ఫాలిక్యులర్ కౌంట్, యూనిట్ కౌంట్ కాకుండా ఫాలికల్ కౌంట్ ఉండొచ్చు. అంటే ఏంటి, 3000 గ్రాఫ్ట్లు చేసామనుకోండి, ఒక్కొక్కసారి 9000 ఫాలికల్స్ వస్తాయి. అట్లా నెంబర్ ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఫాలిక్యులర్ యూనిట్స్ కానీ గ్రాఫ్ట్స్ కానీ 8,000, 10,000 అనేది చేయలేమని గమనించాలి. ఎక్కడో రేర్, ఎవరికో ఫారెన్ పేషెంట్లో ఎవరికో థిన్ హెయిర్ ఉండి ఎక్కువ యూనిట్స్ ఉన్న వాళ్ళకి రేర్ ఆఫ్ ద రేర్, ఒక 1000 పేషెంట్లు ఒకరికి వచ్చినంత మాత్రాన అందరికీ ఆ విధంగా రాదు. ఇక్కడ మీరు గమనించాల్సింది 1 డే ప్రొసీజర్లో. ఇక్కడ 2 రోజులు చేసి బియర్డ్, స్కాల్ప్ అన్ని చేస్తే 8,000 తీయచ్చు. నేను చెప్తున్నది 1 డేలో, ఒక్క రోజులో ఒక పేషెంట్కి. ఎందుకు మనం టైం చెప్తున్నామంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. సో 8,000 నుంచి 10,000 గ్రాఫ్ట్స్ ఒక రోజు ప్రొసీజర్లో ఒక్క డోనర్ నుంచి, సింగిల్ డోనర్ అంటే స్కాల్ప్ నుంచి తీయడము కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ సర్జికల్ స్టాఫ్ టీమ్ ఎంతమంది మనకు అవసరం అవుతారు. 3,500 to 5,000, 3,500 to 4,000 గ్రాఫ్ట్ చేయాలంటే మినిమం ఎంతమంది టీం మనకు కావాలనేది ఇంకో ప్రశ్న. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్లేసెస్లో ఒకరిద్దరు కూర్చొని నీకు నేను 8,000 గ్రాఫ్ట్ చేస్తానంటే మీకు దాని మీద క్లారిటీ రావడానికి చెప్తున్నాను. మినిమం 3,500 to 4,000 గ్రాఫ్ట్ చేయడానికి మినిమం టీము సమ్వేర్ 15 నుంచి 20 మంది కావాలి. మినిమం నీ సర్జను, అసిస్టెంట్ సర్జను, నర్సెస్ అందరూ కలిసి మినిమం 15 మంది, మ్యాక్సిమం 20 నుంచి 25 మంది అవసరం పడతారు.
లేకపోతే నీ ప్రొసీజర్ 6.5 7 అవర్స్లో అవ్వదు ఏంటి. కాబట్టి మినిమం ఈ నెంబర్ చేయడానికి ప్రాపర్గా చేసేవాళ్ళు గ్రాఫ్ట్స్ అయితే, గ్రాఫ్ట్స్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్స్ అయితే, ఫాలికల్స్ కాదు, 3500 to 4000 గ్రాఫ్ట్స్ కానీ ఫాలిక్యులర్ యూనిట్స్ కానీ అయితే డెఫినెట్గా 15 మంది నుంచి 25 మంది వరకు టీం అవసరం. క్వశ్చన్ నెంబర్ 6, మినిమం అమౌంట్ ఆఫ్ టైం, మినిమం డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత అవసరం అవుతుంది 3500 నుంచి 4000 గ్రాఫ్ట్స్ చేయడానికి? అంటే 3500 గ్రాఫ్ట్స్ టు 4000 గ్రాఫ్ట్స్ కంప్లీట్ చేయడానికి, ప్రొసీజర్ చేయడానికి ఎంత టైం అవసరం అవుతుంది? దీనికి సమాధానం ఏంటంటే 6 అవర్స్ నుంచి 7 to 8 అవర్స్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా ఈ క్వశ్చన్ చెప్తున్నానంటే, మనం 9 అవర్స్ 10 అవర్స్ కూడా చేయొచ్చు 3000 గ్రాఫ్ట్ని, గ్రోత్ రాదు సరిగా. ఎందుకంటే 6.5 అవర్స్ లోపల మనం కంప్లీట్ చేయకపోతే ప్రొసీజరు మనకు గ్రోత్ సరిగా రాదు. మరి ఇందాక మీరు చెప్పింది డాక్టర్ గారు 6 to 8 అవర్స్ ఉన్నారు కదా, మరి 6.5 అవర్ అని మళ్ళీ అడుగుతున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ట్స్ బయటకి తీసిన తర్వాత ఇంప్లాంట్ చేసే ముందు ఆ టైం మనం చెప్తున్నాం. అంటే అది మార్నింగ్ మనం వేరే ప్రొసీజర్ అంతా చేసుకుని స్లిట్స్ పెట్టుకొని లేకపోతే బ్యాక్ సైడ్ రెడీ చేసుకుని ఆ టైం కన్సిడర్ చేయము. ఎప్పుడైతే ఫస్ట్ గ్రాఫ్ట్స్ మనం బయట తీస్తామో అక్కడ నుంచి టైం స్టార్ట్ అయినప్పుడు వితిన్ 6.5 అవర్ లోపల ఆ గ్రాఫ్ట్ మళ్ళీ ఇంప్లాంట్ చేయగలిగితే మన గ్రోత్ రేట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి టైం కన్స్టెంట్ మనం మేనేజ్ చేసేసి ఎక్కువసేపు బయట ఉంచము, ఇమీడియట్గానే ఇంప్లాంట్ చేస్తారు, ఆ టెక్నిక్స్ అన్నీ వచ్చినాయి. సో మినిమం టైం అంత అవసరం అనమాట. సో 6.5 to 7 అవర్స్ అయితే పడుతుంది. ఒక్కొక్క పేషెంట్కి మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే కూడా కావచ్చు, స్కిన్ టఫ్ ఉంటే లేట్ కూడా అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 7, బయట రకరకాలుగా మీరు టెక్నిక్స్ పేర్లు వినింటారు, అట్లాంటి ఫ్యాన్సీ టెక్నిక్స్ వలన మనకు ఏదైనా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్లో అనేది ఈ 7th క్వశ్చన్. దానికి సమాధానం ఏంటంటే, చాలా మంది పేషెంట్లు అడుగుతారు, అసలు మనం ఎప్పుడు వినని టెక్నిక్స్ అడుగుతారు. సఫైర్ బ్లడ్ టెక్నిక్ చేస్తారా, మైక్రో ఎఫ్యూ చేస్తారా, ఇంప్లాంటర్ టెక్నిక్ చేస్తారా, WFI టెక్నిక్ చేస్తారా, AFI టెక్నిక్ చేస్తారా, DHT టెక్నిక్ చేస్తారా, ఇట్లా లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా మంది పేషెంట్లు అడుగుతారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి కారణం చాలా మంది రాంగ్ అడ్వర్టైజ్మెంట్ చేయడమే. సో కాబట్టి ఈ ఫ్యాన్సీ టెక్నిక్స్ అన్ని మార్కెటింగ్ గిమ్మిక్స్ కానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడడానికే వాడతారనమాట. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఒక టెక్నిక్ ఉన్నంత మాత్రాన అక్కడ చేసే టీం కానీ సర్జన్ కానీ ఎక్స్పర్టైజ్ టీం లేకపోతే టెక్నిక్స్ వల్ల మనకి ఏం రాదు. బేసిక్గా ప్రపంచం అంతా ఉన్నది ఇప్పుడు FUE టెక్నిక్ మాత్రమే. దాంట్లో మాడిఫికేషన్స్ ఒక క్లినిక్ ఒక మాడిఫికేషన్ చేసుకున్నారు, అక్కడ ఇంటర్నేషనల్ ఎవరో ఒక ఆయన నియోగ్రాఫ్ట్ అని పెడితే ఇక్కడంతా నియో ఫాలికల్ అని పెట్టారు. అక్కడ ఏముండవు, ఇన్స్ట్రుమెంట్ చూపిస్తారు అంత నీకు. కాబట్టి ఈ టెక్నిక్స్ మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నిక్ వరల్డ్ వైడ్ ఒకటే, FUE, మైక్రో FUE అనొచ్చు. దాన్ని ఎలా ఇంప్లాంట్ చేస్తారనేది ఇప్పుడు ఇంప్లాంటర్ వాడి కొంతమంది ఇంప్లాంట్ చేస్తారు, ఫ్లెక్సీ ఇంప్లాంటర్ వాడి మేము ఇంప్లాంట్ చేస్తాము, కొంతమంది నీడిల్ వాడి ఇంప్లాంట్ చేస్తారు, కొంతమంది ఫోర్సెప్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళవి, కానీ టెక్నిక్ అయితే FUEనే. ఇంకొంతమంది సఫైర్ బ్లేడ్ అంటారు. ఈ సఫైర్ క్రిస్టలైన్ బ్లేడ్, దాని కాస్ట్ మనకి 2500 to 4000 రూపీస్ ఉంటుంది అంతే. దానికి సార్ సఫైర్ బ్లేడ్ టెక్నిక్ చేస్తారా అని అడుగుతారు. అదేమన్నా అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కాదు. సో ఈ బ్లేడ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అందరి క్లినిక్స్ అందరి డాక్టర్స్కి సర్జికల్ షాప్స్ నుంచి దొరుకుతాయి. కాబట్టి ఆ ఫ్యాన్సీ టెక్నిక్స్ మార్కెటింగ్ గిమ్మిక్స్ అనే మీరు గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే, ఏదైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఏదైనా స్పెషల్ టూల్ ఉపయోగిస్తే మనకు రిజల్ట్స్ బాగా వస్తాయా అనేది ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ప్రీవియస్ క్వశ్చన్ కంటిన్యూషనే. ఇక్కడ చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఇంప్లాంటర్స్ వాడతారా, చాయ్ ఇంప్లాంటర్స్ వాడతారా, సఫైర్ బ్లేడ్ వాడతారా, ఇవన్నీ అడుగుతారు. ఈ స్పెషల్ టూల్స్ వాడినందు మాత్రాన మీకేం రిజల్ట్స్ రావు. నేను ఇందాక చెప్పాను, ఈ టూల్స్ అన్ని అందరికీ ప్రపంచంలో అందరి డాక్టర్లు దొరుకుతాయి. ఎవరు అడిగారు సార్ మీరు ఇంప్లాంటర్ వాడతారా? ఇంప్లాంటర్ 1500 రూపీస్, సఫైర్ బ్లేడ్ 4000 రూపీస్. సో ఇవన్నీ అందరి డాక్టర్లు దొరుకుతాయి. కామన్ మ్యాన్ కూడా సర్జికల్ షాప్కి పోయి అడిగితే ఇస్తారు వాళ్ళు. కాబట్టి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కానీ స్పెషల్ టూల్స్ కానీ మీ రిజల్ట్స్ని తీసుకురాలేదు. అయితే బెస్ట్ సర్జన్స్ ఉండి బెస్ట్ ఎక్స్పర్టైజ్ టీమ్ ఉండి లేటెస్ట్ ఫైనర్ ఇన్స్ట్రుమెంట్స్, సఫైర్ బ్లేడ్ వాడితే ఏమవుతుందంటే ఫైనర్ హెయిర్ లైన్ డిజైన్ చేయొచ్చు మనము. సో అట్లాంటి చోట డెఫినెట్గా ఈ టూల్స్ అనేటివి ఉపయోగపడతాయి. అంత తప్పితే ఓన్లీ సపరేట్గా ఈ క్లినిక్లో ఈ టెక్నిక్ వాడుతున్నారు, ఆ క్లినిక్లో ఆ టెక్నికే వాడుతున్నారు, అదేమంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే నేను వాడే టెక్నిక్ ఇంకొకరు ఈజీగా వాడచ్చు, అదేం పెద్ద గొప్ప సమస్య ఏం కాదు. వేరే వాళ్ళు వాడేదంతా మనం ఇంటర్నెట్లో చూసుకొని కాన్ఫరెన్స్ చూసుకొని అందరూ అప్డేట్ అవ్వచ్చు.
కాబట్టి ఒక్కొక్క పేషెంట్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మీ సర్జన్ అది ఆర్ట్ లాగా అది చూసుకొని వేరియేషన్స్ ఏది మ్యాచ్ అవుతుంది, ఎంత సైజ్ బ్లేడ్ వాడాలి, ఇతనికి AFU పంచ్ వాడాలి, దాన్ని బట్టి డాక్టర్ గారు మీ స్కిన్ చూసి డిసైడ్ చేసి దాన్ని డిజైన్ చేసి మనం రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. బై ఈ ఇన్స్ట్రుమెంట్ వాడినంత మాత్రాన మనకు రిజల్ట్స్ రావు. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే, బ్యాక్ సైడ్ తీసిన తర్వాత నా డోనర్ ఏరియా ఎలా ఉంటుంది, తీసిన ఎయిర్ వస్తుందా రాదా, డోనర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే ముందర వచ్చే హెయిర్ మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. వెనక ఏం జరుగుతుంది, వెనక ఏ విధంగా హార్వెస్ట్ చేస్తారు, వాళ్ళు అడిగే క్వశ్చన్ రైటే, వెనకాల తీసిన హెయిర్ వస్తుందా అని అడుగుతారు. కానీ యాక్చువల్ వెనకాల తీసిన హెయిర్ రాదు, కానీ తీసే విధానం సరిగా లేదనుకోండి, మన న్యాచురల్ హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. చాలా మంది అది చూసుకొని కూడా చూసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళ వెనకాల ఎరాటిక్లో హార్వెస్ట్ చేసేస్తే వాళ్ళకి డ్యామేజ్ అయిందని తెలియడానికి 6 months పడుతుంది. అంతవరకు ఆయన చూసుకోడు, ముందర చూస్తూ ఉంటాడు, ముందరే చూస్తుంటాడు, ముందర రిజల్ట్స్ వచ్చిందా లేదా, ముందర హెయిర్ గ్రోత్ వచ్చిందా లేదా చూస్తాడు. వెనక డ్యామేజ్ అయింది చూడడు. వెనక డ్యామేజ్ అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయినప్పుడు బెస్ట్ సర్జన్ దగ్గర మీరు వెళ్తారు చూసావా, అప్పుడు వెనకాల చూస్తే హెయిర్ ఏమి ఉండదు, అప్పుడు ఆయన కూడా మీకు సర్జరీ చేయలేడు. అందుకని డోనర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మీరు థింక్ చేసేటప్పుడు డోనర్ మేనేజ్మెంట్ అంటే హెయిర్ తీసినట్టు తెలియకూడదు మనకి. వెనకాల మనం దూరే కూడా షేవింగ్ చేసుకున్నా, ఇప్పుడు 1000 గ్రాఫ్ట్లు ఉన్నాయనుకోండి, వెనకాల మనం 200 తీసామనుకోండి, 200 తీస్తే ఏమీ అవ్వదు. కానీ కొంతమంది 200 గ్రాఫ్ట్ తీసేకపోయి 800 చెడబెట్టేసి మొత్తం వెనకాల బోచ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, ప్యాచ్ లాగా కనపడుతుంది. అది చాలా ఆక్వర్డ్. FU ఈజ్ కేర్లెస్ అయినా కూడా మంచి డాక్టర్స్ చేయకపోతే వెనకాల మీ మొత్తం డోనర్ నాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలామంది పేషెంట్లు చూశాను, రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తే భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చి ఉంటారు, రిపేర్ మీరు చేయండి సార్ అని. రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అందుకే కష్టం. అక్కడేమో డోనర్ ఉండదు, ఆయనకు టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, మన దగ్గర రా మెటీరియల్ ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇట్లా జరగడానికి మెయిన్ కారణం బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్సే. చాలామంది ఎవరైతే మీకు చీప్గా ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తారో టెక్నీషియన్లతో చేయించడము, టెక్నీషియన్లు చేయడము, అప్పుడు చూస్తే మీకు వెనకాల మొత్తం హెయిర్ అంతా పడైపోతుంది. ఇది టెక్నీషియన్స్ చేసే వర్క్ కాదు, సర్జన్స్ ఉండాలి, మంచి డాక్టర్స్ ఉండాలి. అందువల్ల ఎవరైతే బ్యాలెన్స్డ్ డోనర్ మెయింటైన్ చేస్తారో, అంటే ఒకసారి తీస్తే కనపడకూడదు, సెకండ్ టైం తీస్తే కనపడకూడదు, ఒక మంచి డోనర్ నుంచి 3 times తీయచ్చు మనం బ్యాక్ సైడ్ వితౌట్ డ్యామేజింగ్ బ్యాక్ సైడ్ ఎనీథింగ్. అంటే బ్యాక్ సైడ్ 3 సార్లు మనం తీసుకోవచ్చు హెయిర్ని. అలా తీసుకున్నా బాగా కనపడాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ డోనర్గా ఉండాలి. అంటే ప్యాచ్లు కనపడకుండా, డ్యామేజ్ అనేది తెలియకుండా ఉండాలి. దాన్నే మనం డోనర్ మేనేజ్మెంట్ అంటాం. అట్లా కాకుండా ఎరాటిక్గా ఎట్లా పడితే అట్లా ఎక్కువ తీసేసి రైట్ హ్యాండ్ పర్సన్ టెక్నీషియన్ ఒక పక్కే తీస్తాడు, ఇంకో పక్కన తీయలేడు, యాంగులేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తీయలేడు, ఒక ఏరియా మాత్రమే తీయడము. ఇట్లా ఎరాటిక్గా తీస్తే ఒక్క సెషన్లోనే నీ మొత్తం డోనర్ నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. దీన్నే మనం డోనర్ మేనేజ్మెంట్ అంటాము. ఇది బ్యాక్ సైడ్ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్వేస్ ఫ్రంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల బ్యాక్ సైడ్ చూసుకునే అవకాశం ఉండదు. నెక్స్ట్ డాక్టర్ దగ్గర వెళ్తే తప్ప తెలియదు ఈ పరిస్థితి. అందువల్ల బీ కేర్ఫుల్ అబౌట్ అట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 10 ఏంటంటే, గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ ఇంపార్టెంట్? చాలా మందికి తెలియని విషయం ఇది, చాలా మంది తెలియదు, చెప్పరు వాళ్ళు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, మనం గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు ఒక్కో పర్సన్కి ఒక్కో రకంగా ఉంటుంది, స్కిన్ కానీ దాని కింద ఫ్యాట్ కానీ అందరికీ సేమ్ ఉండదు. అందువల్ల మనం గ్రాఫ్ట్ తీసిన తర్వాత ఆ ఫ్యాట్ కానీ స్కిన్ ఉన్నప్పుడు సందర్భంలో అట్లా ఇంప్లాంట్ చేసిన వెంటనే మనకేం జరుగుతుందంటే, పైన స్కిన్ ఉండడం వల్ల బల్కీ గ్రాఫ్ట్స్ అంటే చూడడానికి ఇంప్లాంటేషన్ చాలా బాగా కనపడుతుంది. కానీ మన దానికి మధ్యలో హెయిర్ ఉంటుంది, చుట్టుపక్కలంతా స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ ఉండడం వల్ల మీకు 2nd డే 3rd డే 10th డే వరకు బ్యూటిఫుల్గా కనపడుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు. పైన 8 months తర్వాత నీకు డెన్సిటీ అంత రాదు. ఇది ఎందుకు జరుగుతుందంటే, గ్రాఫ్ట్ దాని దగ్గరగా ఉన్న స్కిన్ మనం తీసేయాలి, కింద ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ తీసేయాలి. అలా తీస్తే ప్రాసెస్ గ్రాఫ్ట్ కిందగా న్యూడ్గా ఉంటుంది. దాన్ని ఇంప్లాంట్ చేసినప్పుడు మనకి ఎక్కువ బల్కీగా కనపడదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఎప్పుడైతే స్కిన్ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా వేస్తామో బల్క్గా కనపడడం వల్ల దగ్గరగా మనం ఇంప్లాంట్ చేయలేము. ఇంకో రీజన్ ఏంటంటే, ఆ ఫ్యాట్ అంతా ఎక్స్ట్రా ఉంటే మనకు గ్రోత్ రాదు. పైన స్కిన్ ఉందనుకోండి, మీకు 2 months తర్వాత 3 months తర్వాత ఫాలిక్యులైటిస్ అయ్యి పింపుల్స్ లాగా వచ్చి త్రూఅవుట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టైం అంతా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది. అయితే ఈ గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ ఎందుకు చేయరు చాలామంది
ఎందుకు చేయరంటే ఒక్క 3000 గ్రామ్స్ ప్రాసెస్ చేయడానికి ఆల్మోస్ట్ 6 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు 6 నుంచి 10 మంది అవసరం అవుతుంది. అది చాలా ఫాస్ట్గా చేయాలి, టైం వేస్ట్ చేయకుండా సర్జన్కి ఇవ్వాలి ఇంప్లాంట్ చేసే ముందు. అలా చేయడానికి 6 to 10 మెంబర్స్ని అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి చాలామంది చేయరు, అట్లా ఇంప్లాంట్ చేస్తారు, దానికి పేరు పెడతారు మళ్ళీ. కాబట్టి గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ చేయకపోతే మీకు 3 రకాల డ్యామేజ్లు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి, గ్రోత్ సరిగా రాదు, ఆ రోజు బ్యూటిఫుల్ కనపడుతుంది, 8 months అది రిజల్ట్స్ రాదు. వాళ్ళు కూడా ఇంప్లాంట్ చేసేవాళ్ళు ఆ స్కిన్తో ఇంప్లాంట్ చేస్తే ఫాలిక్యులైటిస్ అది ఇదంతా వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం గందరగోళంగా తయారై పాడయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎందుకు చేయాలంటే ఎక్కువ టీం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరినో దూరం నుంచి వాళ్ళు పిలుచుకొని ఒకరిద్దరిని పిలుచుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ టీం పెట్టుకోలేరు. అందుకే దానికి 6 నుంచి 10 మంది అవసరం అవుతారు. సర్జన్స్ కాకుండా, అసిస్టెంట్ సర్జన్స్ కాకుండా ఎక్స్ట్రా టీం వాళ్ళు. అందువల్ల ఈ గ్రాఫ్ట్ ప్రాసెసింగ్ అనేది చాలా క్లినిక్స్ మంచి క్లినిక్ చేస్తారు, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ టెక్నిక్ బట్టి కూడా. కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు బేసిక్ నాలెడ్జ్ అంటే కొన్ని వేరియేషన్స్ కొంతమంది పేషెంట్స్కి ఉండొచ్చు. సో అన్ని క్వశ్చన్స్కి అన్ని సమాధానాలు కరెక్ట్ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే పేషెంట్ బట్టి కూడా కొన్ని డిసైడ్ చేస్తాం టెక్నిక్స్ ఏంది అవి అని. కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ వీడియోలో ప్రయత్నం చేయడం జరిగింది. మరికొన్ని వీడియోస్ కోసము మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.